కొద్ది కాలంగా విజయ్ దేవరకొండ ఏ సినిమా గురించైనా ప్రమోషన్ చేస్తే దాంట్లో సెటైర్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. ఇక అలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక శ్రీలేఖ బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ ఎమోషనల్ స్టోరీని దర్శకత్రుడు గౌతమ్ తిన్నమూరి చెప్పిన విధానం బాగుంది. 40 నిమిషాలు ఉన్న ఈ సినిమాలో కీలక పాటు చేశారు. ఇక ఈ సినిమా కొంత మేరకు చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. ఇక సందీప్ రెడ్డి వంగ వెల్లడించిన ఈ సీన్ విజయ్ దేవరకొండ కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నిలుసోవాలి. ఇక ఈ కింగ్డమ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ మరియు రణబీర్ కపూర్ కొంత మేరకు దీనికి సపోర్ట్గా నిలిచారు. 2 నిమిషాలుగా ఉన్న ఈ టీజర్కు సంబంధించి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, హిందీలో రణబీర్ కపూర్ దీనిపై కామెంట్ వ్యక్తం చేశారు. సినిమా చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా నచ్చింది అని చెప్పారు. ఇక భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సిద్ధమైన కింగ్డమ్ ఇటీవల సర్ప్రైజ్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ కూడా అందుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథను ఇటీవల డైరెక్టర్ కూడా వ్యక్తం చేశాడు. ఇక ఇంటెలిజెన్స్ అన్వేషణ రక్తపాతం నేపథ్యంలో సర్టిఫికేట్ ఇస్తామని ప్రచారం జరిగింది. ఇక అలాంటి అనుమానాలను దర్శకత్రులు కూడా వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమాకు కొన్ని డైలాగ్స్లు, కొన్ని యాక్షన్ రిలవెన్స్లు క్లిప్స్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు విశ్లేషణ అనంతరం డిఫరెంట్ మూవీగా ఉందని తెలుస్తుంది. ఇక కింగ్డమ్ ట్రైలర్ విషయానికి వస్తే ఈ స్టోరీ డిఫరెంట్గా ఉంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ ఎంచుకున్నారు. కాగా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. BGMS కూడా సరిపోయిందని చెప్పవచ్చు. చూడాలి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఏ రేంజ్లో వసూలు రాబడుతుందో అని వేచి చూడాలి. కాగా ఈ సినిమా సితారా ఎంటర్ప్రైజెస్ ఫార్మర్స్ ఫోక్ సినిమా బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాత సౌజన్యాలతో శ్రీకారం స్టూడియో సమర్పిస్తున్న ఈ చిత్రం కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా, సత్యదేవ్, భాగ్యశ్రీ, బోర్స్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్నది.